హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలాగ్రి. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముల్లంగి మొక్కల్ని మనము విత్తనాల కోసం ముల్లంగి మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవాలి, తయారైన ముల్లంగిల్లో నుండి విత్తనాల కోసం మొక్కలుగా ఎలాగ పెంచుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. విడిపోయిన ముల్లంగిలను మనం ఇలాగా మార్కెట్ నుండి తెచ్చుకొని చక్కగా వీటిని మొక్కలుగా పెట్టేసుకోవాలి. ఈ ఆకులు ఉన్న వాటిని చూసి కొంచెము ముదిరిన ముల్లంగి దుంపను తెచ్చుకోవాలన్నమాట. మనకు ఒక హాఫ్ కేజీకి ఇది వెయిట్లెస్ కూడా ఉంటుంది, ఎక్కువ వెయిట్ ఉండదు, వాటర్ తక్కువ ఉంటుంది. ఇలాగా ఉన్న వాటిని ఒక హాఫ్ కేజీకి 5 వరకు వస్తాయి. ఒక హాఫ్ కేజీ తెచ్చేసుకున్నా కూడా మనము, లేదా మార్కెట్లో మనకు ఇలాంటివి వేస్ట్గా సైడ్ పడేసి ఉంటారు కూడా పెద్ద పెద్ద మార్కెట్లలో అయితే. ఇంకా మనం అమ్మే వాళ్ళ దగ్గర అయితే కొంచెం ముదిరినేటి మనమే చూసి తెచ్చుకొని ఇలాగ కుండీలో అడుగునైతే కంపోస్ట్ వేసాను. ఎక్కువ తడి అయితే ఉండకూడదు, ఎందుకంటే ఈ దుంప తొందరగా కుళ్ళిపోతుంది. ఇంకా ఆల్రెడీ ఇది కొంచెం పోతుంది కాబట్టి ఇలాగ చూసుకొని మనము దుంపల్ని ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలాగా చక్కగా కొంచెం గుంట చేసుకొని అడుగున కంపోస్ట్ ఉందండి, కంపోస్ట్ వేసాను, పైన వరకు మట్టి వేసాను. ఇలాగా అన్ని దుంపలు పెట్టేసుకోవాలి. ఇలాగా దుంపలన్నీ పెట్టేసుకొని చక్కగా వీటికి మట్టితో కప్పేసుకుందాం. మనం మట్టిని వేసి కప్పేసుకునేటప్పుడు దుంప ఆనుకొని ఉండకుండా మధ్యలో ఖచ్చితంగా మట్టి ఉండాలండి. ఇలాగా చక్కగా మొత్తం అంతా కప్పి పెట్టుకొని ముల్లంగిలంతా కవర్ అయ్యేలాగా కప్పుకోవాలి. ఇలాగా మొత్తం అన్నీ కప్పేసుకో. ఇలాగా పెట్టేసుకోవాలి. వీటిని కూడా అలా కవర్ చేసుకున్నాం. మట్టిలో ఏదో విత్తనం ఉందండి, నాకైతే ఈ విత్తనం గురించి తెలీదు. టెంకతో ఉంది. ఈ విత్తనాన్ని మనం పగలగొట్టి చూద్దాం ఏంటి. ఈ విత్తనం మీకు తెలిస్తే కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఇలాగా మొత్తం అన్ని దుంపలు కనబడకుండా మొక్క ఒకటి కనిపించేలాగా పై వరకు మట్టిని పెట్టేసుకోవాలి. ఇలాగ పెట్టేసుకుంటే చక్కగా దుంప కుళ్ళిపోతుంది, కానీ మొక్క పైకి వచ్చేస్తుంది. ఇది కొంచెం బాగా ఇంకా చిగుర్లు వచ్చి మొక్క బాగా పైకి వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను దీని గురించి. బాగా చక్కగా ఇక్కడ నుండి బాగా పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయి. మళ్ళీ తర్వాత మనకు ఆకులు ఫ్లవర్స్ వస్తాయి. తర్వాత ఫ్లవర్స్లో నుండి ఆవాలు లాంటివి చిన్న కాయలు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఆవాల కాయలు అంత చిన్నగా ఉన్నా కూడా తర్వాత అవి బాగా మనము గోర్చిక్కుళ్ళు ఉంటాయి చూడండి, అంత పొడుగు కాదు, అంతంత గోర్చిక్కుళ్ళలో ఒక్కొక్క గోర్చిక్కుడు కాయలో సగం అంతా కాయలు వస్తాయి, బీన్స్ కాయల్లాగా వస్తాయి. వాటి లోపల ఆవాలలో 2 ఆవాలు కలిస్తే పరిమాణం ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా విత్తనం అయితే వస్తుంది. చాలా ఆ విత్తనాన్ని, ధనియాలు ఉంటాయి చూడండి, అంత సైజులో బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్లో విత్తనం వస్తుంది. ఆ విత్తనాలని మళ్ళీ మనం వేసుకున్నప్పుడు చక్కగా మనకు కొన్ని రోజులకు ముల్లంగీలు మొక్కలు వచ్చేసి మొక్క ద్వారా దుంప వస్తుంది. ఇంకా మనం ప్రతిసారి మనము విత్తనాలు కొనుక్కొచ్చుకునే పని లేకుండా మనకి ఇలాగా దుంపలు బాగా మొక్కలున్న దుంపలు దొరికినప్పుడు, బెంగళూరులో దొరుకుతాయండి, హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, ఇంకా వేరే ప్రాంతంలో కూడా మొక్కలు ఉన్న వాటిని తీసుకొని కొంచెం ముదిరిన వాటిని తీసుకొని
ఇలాగ మనము పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మట్టిని కంపోస్టు అన్నీ మొత్తం ఇందులో కవర్లో పెట్టుకొని తెచ్చుకున్నాను. ఇంకా ఫస్ట్లో అడుగు భాగంలో బేస్ ఒక్కటి కంపోస్ట్తో కలిపేసి తర్వాత మిగతాదంతా ఈ మట్టిని పెట్టుకున్నాను. ఎక్కువ దీనికి వాటర్ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే దుంప తొందరగా కుళ్ళిపోతుంది. అందుకే ఒక వారం రోజులు ఇది నీడలో పెట్టుకుంటాను. తర్వాత కొంచెం మన వాతావరణానికి ఇంక ఇది కొత్తగా పాతాం కదా, వేరే చోట పాతున్న దాన్ని తవ్వి తీసుకొచ్చింటారు అమ్మడానికి. మనం మన ఇంట్లో పాతుకున్నాం కాబట్టి కొంచెం ఇది సెట్ అయ్యే వరకు ఇలాగ కొంచెం నీడలో ఒక 5 రోజుల్లో ఒక వారం రోజుల్లో పెట్టుకొని మరలా కొత్త ఆకులు రావడం స్టార్ట్ అయితే మనకి ఆకులు పెద్దవిగా కనిపిస్తాయి కదండి. అప్పుడు పెద్దవి ఆకులు వచ్చినప్పుడు చూసుకొని చక్కగా వాటిని ఇంకా మనం మామూలుగా ఎండ తగిలే ప్లేస్లో, వర్షం పడే ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. అప్పుడు అలాగ పెట్టుకున్నప్పుడు మనకి చక్కగా పూత వచ్చి కాయలు వస్తాయి. ఇలాగ ఉన్న ఆకులను కొంచెం పరీక్షించి చూసుకోవాలి. ఈ వెనక భాగంలో ఒక్కోసారి గుడ్లు పెట్టుంటాయి, పురుగులు ఉంటాయి, వాటి వల్ల మొక్కంతా తినేస్తాయి. అలా కాకుండా ఇట్లా మనం తెచ్చుకున్నవి కాబట్టి బయట నుండి వీటికి ఏమైనా పురుగు పట్టిందేమో చూసుకోవాలి. ఇంకా వీటికి ప్రత్యేకంగా ఇప్పుడు ఇచ్చేకైతే ఫెర్టిలైజర్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఎంత వాటర్ పోసినా, ఎంత ఫెర్టిలైజర్స్ ఇచ్చినా, కంపోస్ట్ కొంచెం ఇంకా తయారు కానీ కిచెన్ వేస్ట్ ఏమైనా వేసినా కూడా ఈ తొందరగా ముల్లంగి కుళ్ళిపోయి చెట్టు చచ్చిపోయే ప్రమాదం ఉంది. స్టార్టింగ్లో ఏమి వేయకండి. ఈ దుంప కుళ్ళిపోయి మొక్క పెరగడం స్టార్ట్ అయ్యి పూత రావడం మొదలైనప్పుడు మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు, కంపోస్ట్ ఇచ్చుకోవచ్చు. దీనికి ఇంకా మనం ఇంకా ఏమన్నా కోకోపీట్ అయితే అవసరం లేదండి దీనికి. ఇంకా కంపోస్టు, ఫెర్టిలైజర్స్ మనం ఇచ్చుకుంటే చక్కగా ఇది మనకు పూత టైంలో ఇచ్చుకున్నామంటే పూత మంచిగా పూత నిలబడుతుంది. ఒకవేళ పూత రాలిపోతున్నప్పుడు మనం మజ్జిగ కలిపిన వాటర్ని స్ప్రే చేసుకున్నా కూడా అది నిలబడుతుంది. ఏదైనా పురుగు వస్తే కూడా నీమ్ ఆయిల్ కలుపుకొని కొంచెం సోప్ వాటర్లోకి నీమ్ ఆయిల్కి మిక్స్ చేసి దాన్ని స్ప్రే చేసుకుంటే కూడా పురుగులు పోతాయి. మన కాయ నిలబడిందంటే చాలండి. పూతలో నుండి పిందె వస్తుంది కదా, పిందె నిలబడిపోయిందంటే చక్కగా కాయలు వచ్చి వాటి ద్వారా మనకు షీడ్స్ అందుతాయి. షీడ్స్ని మనము కలెక్ట్ చేసుకోవడం కోసమే ఇలాగ ముల్లంగి మొక్కల్ని పెట్టుకుంటున్నాము. ఆ షీడ్స్ ద్వారా కొత్త మొక్కల్ని మనం సులభంగా పెంచుకోవచ్చు. అందుకే మనకు సులభంగా దొరికేలాగా మార్కెట్లో దొరికే ముల్లంగిలని, క్యారెట్లు కానీ, ముల్లంగిలు కానీ, బీట్రూట్లు కానీ ఇలాంటివి తెచ్చుకొని మనం చక్కగా మనం పెట్టుకున్నప్పుడు అన్ని రకాల సీడ్స్ మనం కలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముల్లంగి పూలు, ముల్లంగి కాయలు వచ్చినాక మరి ఒకసారి నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు చూడాలని ఆశ ఉంటే నా ఛానల్లో ఇంతకుముందు కూడా నేను ఇలాగే ముల్లంగి మొక్కలు పెంచేది, దానికి పూత రావడం, తెల్లగా లైట్ పర్పుల్ కలర్ పూలు, కాయలు రావడం కూడా పెట్టాను. చూడండి కావాలంటే. థ్యాంక్ యూ.